హాయ్, వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను శ్రీ క్షేత్రమైన ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ధర్మస్థలి బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగళూరు నుంచి ధర్మస్థలికి ప్రతిరోజు రాత్రి బస్సెస్ ఉంటాయి. అండ్ ఫ్లైట్లో వచ్చే వాళ్ళు బెంగళూరు చేరుకొని ఆ తర్వాత ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ధర్మస్థలి చేరుకున్నాను. ముందుగా మనం ధర్మస్థలి చేరుకోగానే మనకి నది కనిపిస్తుంది. ఈ నది పేరు నేత్రావతి. భక్తులందరూ ముందు ఈ నదిలో స్నానం చేసి ఆ తర్వాత దేవుని దర్శించుకుంటారు. ఇక్కడ పక్కనే రూమ్స్ కూడా ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియాకి వచ్చాను. ఇక్కడ పక్కనే మనకి చాలా రథాలు కనిపిస్తాయి. ఈ రథాలన్నీ రాజుల కాలం నుంచి స్వామివారికి సమర్పించిన రథాలు ఇవి. ప్రస్తుతం అయితే స్వామివారికి బంగారు రథం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇదే ధర్మస్థలి ఆలయం. ఈ ఆలయం చూడడానికి మనకి ఒక ఇల్లు లాగా ఉంటుంది. ఆలయం పక్కనే కాటేజెస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి కూడా ఈ రూమ్స్ తీసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్. ఆఫ్లైన్లో మనకి దొరకదు. ఎందుకంటే కర్ణాటకలో రద్దీగా ఉండే ఆలయాల్లో మంజునాథేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. మేము వచ్చినప్పుడు కూడా చాలా రష్గా ఉంది. అందుకే మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నాము. ఈ ఆలయంలోకి కెమెరాస్ అలౌ లేదు, కానీ మీకు చూపించడానికి కొన్ని పిక్స్ తీశాను. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, ఒకప్పుడు జైన్ సైనాధికారి అయిన వీరన్న ప్రగడ, ఆయన భార్య అమ్ము బల్లాల ఇక్కడ ఉండేవారు. వీరు దాన ధర్మాలు చేస్తూ గ్రామస్తులతో దయాగుణంతో మెలిగేవారు. పురాణాల ప్రకారం కాలరాహు, కలర్కయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 ధర్మదేవతలు ధర్మరక్షణ కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతుల దగ్గరికి వస్తారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజిస్తారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కల్లో కనిపించి వారికి ఈ గృహాన్ని సమర్పించాలని, వారి జీవితాలని ఈ దైవ సేవకు సమర్పించాలని ఆదేశిస్తారు. ప్రగడే కుటుంబం వేరే ఆలోచన లేకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వేరే గృహాన్ని నిర్మించుకుంటారు. ఆ గృహమే ఇప్పుడు ఆలయంగా మారింది. ఒకసారి ఈ ఆలయంలో ఉన్న పూజారికి పూనకం వచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాలని చెప్తారు. అప్పుడు అన్నప్ప హెగడే బెంగళూరు దగ్గర ఉన్న కదిరి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ధర్మకర్తలుగా జైన్ మతస్థులు, పూజారులుగా శ్రీ వైష్ణవులు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.